నందు ప్రియమైనటువంటి వారలారా, నేటి దినము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను నేను చదివి వినిపిస్తాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెల వగునట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనానో రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకే యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, నీ ప్రభు అయిన నీ దేవునికి మొరొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ప్రార్థన చేద్దాం. అందరము తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని మీరు ప్రేమించి ఈ ఆదివారమును మా జీవితంలో మరలా అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము జీవించి ఉన్నప్పుడే మరొక పర్యాయం మీ పాదముల యొద్ద చేరుటయే కాక, మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, అంతేకాదు మీ స్వరమును ఆలకించుటకు ఇట్టి తరుణం మాకు ఇచ్చినందుకు వందనములు. మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మీ మాటలు అర్థం చేసుకునే శక్తిని దయచేయండి. మా జీవితాలకు మీ మాటలను మేము వర్తింప చేసుకొని ఆ ప్రకారము జీవించుటకు మమ్మల్ని పురికొల్పమని సమకూడిన మమ్ములను మీ దయగలిగిన హస్తముల్లో సమర్పిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినము మనము శోధన గురించి చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలలో శోధనలను మనం చదువుకున్నాం. శోధనల గురించి, యేసు ప్రభువారు శోధింపబడిన విధానాన్ని గురించి మనం చదువుకున్నాం. శోధన 2 రకాలు. మొదటిగా ఎవరి నుండి వచ్చును? యేసు ప్రభు వారికి సాతాను నుండే వచ్చినది. కొన్ని పర్యాయములు విశ్వాసులకు శోధన దేవుని నుండి కూడా వస్తుంది. ఆయన శోధిస్తాడు. శోధన అనేటువంటి మాట ఇంగ్లీష్లో టెస్ట్ అంటాం. టెస్ట్ అనగా
ఇంకొక పర్యాయ పదము ఎగ్జామినేషన్. ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తున్నారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఇంటర్ ప్రారంభం అయినాయి, పరీక్షలు రాస్తున్నారు. ఇది కూడా శోధనకు మరి యొక్క రూపము పరీక్ష. సాతాను పరీక్ష పెడతాడు, దేవుడు పరీక్ష పెడతాడు. సాతాను పరీక్ష దేనికి పెడతాడు? ఒకరిని నాశనం చేయడానికి. దేవుడు పరీక్ష ఎందుకు పెడతాడు? పాస్ అయితే పై తరగతులకు పంపడానికి. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. మరి పరీక్షలు నిర్వహించే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ పరీక్షల్లో పాస్ అయితే ఆ వ్యక్తిని పై తరగతులకు పంపడం. కొంతమంది దాన్ని ఏమంటాం, పరీక్షలు ఉద్యోగముల కొరకు పెడుతూ ఉంటారు. వారి ఉద్దేశం ఏంటి? ఈ పరీక్షలను దాటుకొని వెళితే ఉద్యోగంలో పెడదాం అని. అంటే పరీక్ష దేవుని యొద్ద నుండి వస్తే ఆ పరీక్ష గుండా మనం దాటి వెళ్ళినప్పుడు మంచి జీవితాన్ని మనకివ్వడానికి దేవుడు ఉద్దేశించినది. రెండవ విషయం మనం చూస్తే సాతాను నుండి కూడా పరీక్ష వస్తుంది, ఒక మనిషిని పడేయడానికి, నాశనం చేయడానికి. ఇక్కడ యేసు ప్రభువారిని సాతానుడే శోధిస్తూ ఉన్నాడు. సాతానుడు శోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించాడు. చూద్దాం, సాతానుడు శోధిస్తే, సాతానుడు నాశనం చేయాలని మరి పరీక్ష పెడితే, ఇబ్బందులు పెడితే దేవుని ఉద్దేశం ఏంటి? పరీక్ష ఎవరిదైనా మనిషి దిట్టం అవుతాడు. కొన్నిసార్లు ఫెయిల్ అయిన వాళ్ళని గురించి చెబుతుంటారు. వీడు 10 ఫెయిల్ అయ్యాడండి, ఎట చేయాలి అంటే వాడికి మంచి పునాది ఏర్పడుద్దులే, మళ్ళీ రాపేయండి అంటారు. అంటే 10 2 సార్లు చదివితే గట్టివాడు అవుతాడు. అదే సాతానుడు యొక్క వశములో ఒకడు ఫెయిల్ అయితే వాడు గొడ్లకాడికో వాగులమ్ముడో వంకలమ్ముడో తిరగడానికి వాడు బలి అవుతాడు. ఈ అపజయాన్ని సవాలుగా తీసుకునేటువంటి వారు గొప్పవాళ్ళు అవుతారు. ఇది సహజమే. మనకున్నటువంటి చదువుల విషయంలో కూడా ఒకడు తట్టుకోలేక, లేక ఆ పరీక్షను, ఆ సిలబస్ను తట్టుకోలేక వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, రెండవసారి కొంచెం గట్టిగా చదువుకొని బలముగా పైకి వస్తాడు. నాకు ఇంటర్మీడియట్లో అప్పట్లో లెక్కలు 2-3 విభాగాలుగా బోధించేవారు. ఆల్జిబ్రా అని ఉండేది, ట్రిగ్నోమెట్రీ అని ఉండేది. దానిలో ఒకటి క్యాల్కులస్ అని ఉండేది, సంకలన శాస్త్రం. నాకు అస్సలు వంట పట్టేది కాదు, అసలు క్లాసులు ఎగ్గొట్టాలనిపించేది. దేవుని దయ వలన ఆ సంకలన శాస్త్రం, క్యాల్కులస్ బోధించే ఆయన దగ్గరే నాకు ట్యూషన్ కుదిరింది. కావున ఈ భయం పోయి కొంచెం శక్తిని పొందాను. ప్రియమైనటువంటి వారలారా, శోధన లేక పరీక్ష, దానిలో మనము దిట్టపడతాం, స్ట్రాంగ్ అయిపోతాం, దిట్టపడతాం. యేసు ప్రభువారిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించాడు. శోధించింది సాతానుడు, అనుమతించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ మనం చూసినప్పుడు అంటాడు, అప్పుడు యేసు అపవాది చేత
శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోయినది దేవుని ఆత్మ. ఆయనను తీసుకువెళ్ళినది దేవుని ఆత్మ. ఎవరి వలన శోధింపబడాలి? అపవాది వలన శోధింపబడాలి. చాలా కీలకం కదా. అపవాది శోధించాలి. దేవుడు ఆ శోధనకు అవకాశం ఇస్తున్నాడు. కొన్ని లెట్ హిమ్ బి టెస్టెడ్ అంటారు ఇంగ్లీష్లో. పరీక్షింపబడాలి, పరీక్షింపబడనివ్వు. ఎందుకంటే పరీక్ష మన జీవితాలకు ఏమవుతుంది? ఒక మెట్టు ఎక్కించడానికి పరీక్ష ఉంటూ ఉన్నది. మనం దానిని జయించినప్పుడు మనం ఒక మెట్టు పైకి ఎక్కుతాం. జయించలేనప్పుడు ఇంకంతే, జీవితము నాశనము అవుతూ ఉంటూ ఉన్నది. యేసు ప్రభువారిని అపవాది శోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళినట్లు మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళాడు. శోధింపబడాలి. ఒక విశ్వాసి కూడా శోధింపబడాలి. చాలామంది ఇది ఒక చెడ్డ అనుభవం అనుకుంటారు. విశ్వాసి కూడా శోధింపబడాలి. శోధన పరీక్ష వచ్చిందంటే, సాతానుడి చేత పరీక్ష వచ్చిందంటే అది మహా ఆనందముగా భావించమంటాడు. యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక అంటే హెబ్రీ పత్రిక తర్వాత వస్తుంది. హెబ్రీ పత్రికను మనం చూసి రెండవ వచనం నుండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడుతున్నప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. పరీక్ష వచ్చిందంటే ఆనందపడండి. ఈ పరీక్షలో నేను నిలబడాలి, దేవుడు ఈ పరీక్షకు అప్పచెప్పాడు. చాలామంది విచారంగా చెబుతారు, శోధనలు వస్తున్నాయ్యా. ఇది పరీక్ష. పిల్లలు పరీక్షలకు ఎట్లా సిద్ధపడతారో ఆ పరీక్షకు మీరు కూడా సిద్ధపడాలి. ఆ పరీక్ష ఎలాంటిదైనా కూడా ఇక్కడ పరీక్ష యేసు ప్రభువారికే. అపవాది నుండి యేసు ప్రభువారికి పరీక్ష రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు తొందర పెట్టాడు. దేవుని ఆత్మ తొందర పెట్టాను. బలవంతంగా తీసుకువెళ్ళాను అనే మాట కూడా మనం చూస్తాం. మార్కు 1:12 చూడండి. మార్కు సువార్త, మత్తయి పక్కనే ఉంటుంది. మార్కు 1:12 ఒకసారి మనం చూసినట్లయితే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి తోసుకొని పోయాను. యేసు ప్రభు వారిని అరణ్యంలోనికి తోసుకొని పోయాను. అబ్బాబా నాకు పరీక్ష వద్దయ్యా, వద్దు వద్దు వద్దంటే పరిశుద్ధాత్మ దేవుడిని పరీక్షింపబడాల్సిందే పద అని యేసు ప్రభు వారిని, కుమారుడైన యేసు ప్రభు వారిని దేవుని ఆత్మ తోసుకొని వెళ్ళాను. అక్కడ పరీక్ష చేసేది ఎవరు? సాతానుడు. వాడేమన్నా మంచోడా? సాతానుడు. వాడి ఉద్దేశం ఏంది? పడేద్దాం ఈ పరీక్షలో. దేవుని ఉద్దేశం ఏంది? ఆ సాతానుడిని ఎదిరించి ఆ పరీక్షలో నెగ్గాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. సాతానుడేమో పడేయాలని ఉంటాడు, దేవుని ఉద్దేశం ఏమో పరీక్షలో ఉండాలి, సాతానుడు పరీక్షించాలి, కానీ నెగ్గాలి. మన జీవితంలో కూడా మనం ఈ విషయంలో కొంచెం గమనిస్తూ ఉండాలి. సెన్సిటివ్ గమనిస్తూ ఉండాలి. ఏదో కష్టాలు కష్టాలు అనుకోవద్దు.
సాతానుడు కష్టపెట్టడానికి దేవుడు అనుమతించాడు అనేటువంటి విషయము మనం కూడా గమనించాలి. కష్టపెట్టేది సాతానుడే. మనం కష్టాల్లో గింజుకుంటూ బాధపడుతూ ఉంటే సంతోషించేది సాతానుడే. వాటిలో నిలవబడి జయిస్తాడు అని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుని కుమారుణ్ణే పరిచర్యలోనికి తీసుకొనడానికి మరి దేవుడు సాతాను శోధనకు అనుమతి ఇచ్చాడు. ఇక సాతానుడు మొదలుపెట్టాడు శోధించడానికి. మనము గమనించినట్లయితే సాతాను యొక్క శోధన మరి ఒక దైవ సేవకుడికి ఏ రీతిగా ఉంటుంది. 3వ వచనం, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. పరీక్ష భలే ఉంది కదా. ప్రశ్న ఆ మాటలోనే నీవు దేవుని కుమారుడవు అయితే. యేసుప్రభు వారికి ఎందుకు అనుమానం ఉంటుంది? వాడేందిరా నన్ను ఈ మాట అంటాడు, ఆ సాతానుగాడేందిరా నన్ను, నువ్వు అసలు దేవుని కుమారుడు అయితే అని నన్ను అంటున్నాడు, రోషం పుట్టిస్తున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే రుజువు చేసుకో అంటున్నాడు. వాడేవాడు నన్ను రుజువు చేసుకోమంటానికి? మనవాళ్ళు కూడా మరి ఇట్లాంటి మాటలు వాడుతుంటారు కదా. నువ్వు కానీ ఇట్టయితే, నువ్వు కానీ అట్టయితే, నువ్వు కానీ ఈ రకం అయితే చూపి నీ వ్యవహారం ఏదో. కొన్నిసార్లు ఇంటి పేర్లను బట్టి రెచ్చగొడతాడు. నువ్వు కానీ నంబూరోడు అయితే ఏడుంటానికి లేదు, వెళ్ళిపోవాలంటున్నా అంటాడు. అంటే వరి ఇక నేను ఏడుంటే నంబూరోడు లెక్క కాదు, ఏడు నుంచి నేను ఇక అంతే. ఇంటి పేరును బట్టి రెచ్చగొట్టేవాడు, కుటుంబ పేరును బట్టి రెచ్చగొట్టేవాడు. లేకపోతే ఇంకొకసారి అంట, నువ్వు మగ మనిషి అయితే అంటే వరి ఇక నేను ఈ పని చేయకపోతే నన్ను వేరే అనుకునేటట్టు ఉన్నారు. రెచ్చగొట్టుడు మాటలు. యేసుప్రభు అనే అంటుంది సాత, నువ్వు దేవుని కుమారుడు అయితే అంటే రెచ్చిపోవడమేనా? దేవుని కుమారుడు అయితే అనే మాట ఎత్తి చూపి ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, నీకు అద్భుత శక్తి ఉన్నది కదా, నీ స్వార్థానికి అద్భుత శక్తిని వాడు. నీకు అద్భుత శక్తి ఉన్నది. నీవు ఇంగ్లీష్లో మెరకిల్స్ అంటాం, అద్భుతాలు చేయగలవు. 40 పగళ్ళు రాత్రుల్లో అన్నం తినకుండా ఉన్నావు, ఆకలి మీద ఉన్నావు. నీవు దేవుని కుమారుడివే కాదు, మనుష్య కుమారుడివి కూడా. మనుష్య కుమారుడిగా ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నావు. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చు. అంటే సాతానుడు చెబితే ఈ పని చేయాలనా? ఈ పని కూడా దేనికి ప్రోత్సాహం ఇస్తూ ఉందంటే, ఆకలి తీర్చుకొనడానికి దేవుని శక్తి. ఇది ఈ రోజుల్లో మనకు బాగా వర్తిస్తూ ఉన్నది. ఈ నేటి కాలపు పరిచర్యను మనము గమనించినప్పుడు అద్భుత శక్తి ఆహారం కొరకు ఇట్లాంటి కర్చీఫ్లు అమ్ముతుంటారు. ఎందుకు? దానిలో ప్రార్థనా కర్చీఫ్ ఇది కొనుక్కోండి, ఏం ఉచితంగా ఇరాదు అందరికీ. దీని ఖరీదు 100 రూపాయలు. ఇది ప్రార్థించినటువంటి దాని మీద ప్రింట్ వేస్తారు, సిలువు గుర్తేస్తారు,
ఏదో వాక్యం రాస్తారు. ఈ ప్రార్థనా కర్చీఫ్ 100 రూపాయలు కొనుక్కోండి. ఈ నూనెకి ప్రార్థన చేశాను, నూనె డబ్బాలు ఉంటాయి, 200 కొనుక్కొని పోండి. 200 ఎందుకు, ఊరికనే ఇవ్వచ్చు కదా. ఆ నూనె డబ్బాలకు దేవుడు విశ్వాసం ద్వారా శక్తిని ఇస్తాడుగా, ఆ డబ్బాలు నీకు ఇవ్వడానికి. మళ్ళీ అవి అమ్ముకోవడం ఎందుకు అంటే అద్భుత శక్తి ఉంటుంది, నేను కాదనడం లేదు. ప్రార్థనా నూనె కానీ, ప్రార్థనా కర్చీఫ్లు కానీ, ఇంకొకటి కానీ దేవుడు వాడుకొనదలిచినప్పుడు ఒక వ్యక్తికి స్వస్థత వరం ఇస్తాడు, అద్భుతాలు చేసే శక్తిని దేవుడు ఇస్తాడు. కానీ ఆ అద్భుతాలు స్వార్థం కొరకు, కడుపు నింపుకొనడానికి అద్భుతాలు వాడట అనేది సాతాను పన్నాగం. అయ్యా పలానూరు వెళ్దాం, అక్కడ బాగా ప్రార్థన చేస్తారంట, స్వస్థత చేస్తారంట, వెళ్దాం పదండ్రా, ఆటోలు వేసుకుని పదండి, బస్సులు ఎక్కి పోదాం రండి. ఈ స్వస్థత శక్తులు యేసుప్రభు చేతిలోనే ఉన్నాయి. యేసునామను ప్రార్థించినప్పుడే అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి ఆ వరం ఇస్తాడు దేవుడు, కానీ ఆ వరాన్ని ఆదాయ వనరులుగా మార్చుకొనుట దేవుని చిత్తం కాదు. ఆ వరమును సంపాదన కొరకు మార్చుకొనుట దేవుని చిత్తము కాదు. వరం ఉంటుంది. నేటి దినమున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, యేసు ప్రభు వారికే వేసాడు సాతానుడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, అద్భుత శక్తులు నీలో ఉంటే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినవయ్యా అంటాడు. అనుమానమా? యేసుప్రభు వారికి అనుమానం రావాలన్నా నేను దేవుని కుమారుని కాదా? రెండవది, నాకు అద్భుత శక్తులు ఉన్నాయి, నా కడుపు నింపుకోవడానికి అద్భుత శక్తి వాడుకోవాలా? ఇది చాలా బాధాకరమైన విషయం ఈ లోకంలో. అపోస్తుల దగ్గరకు ఒకడు వస్తాడు, అబ్బాయి మీరు చేతులుంచితే ఒక్కొక్కడు ఆత్మతో నింపబడుతూ ఉన్నాడు, ఆ వరం నాకు నేను డబ్బులు నీకు ఇస్తాను అంటాడు. అపోస్తలులు కాబట్టి వాని నిరాకరించారు. గారడీ వాడైనా సీమోను ఎవరైనా ఆయన ఇది కొనుక్కునేది కాదయ్యా, దేవుడిచ్చేటువంటి వరము ఆయన ప్రజలైనటువంటి వారికి మేలుకరంగా ఉండడానికి ఈ వరం ఇస్తున్నాడు. కానీ నీకులాగా ఆ వరాన్ని సంపాదనగా మార్చుకునేటువంటి ఆ స్థితిలో ఈ వరం వాడుకోవడానికి ఇవ్వబడలేదయ్యా, ఇవ్వబడలేదు. చాలా బాధాకరమైన విషయం. నేను గుంటూరులో పనిచేసేటప్పుడు మా దగ్గర సభ్యులుగా ఉన్నవారు చెప్పారు, పలానా ఆయన వస్తాడండి, ఆయన నాకు కూడా తెలుసు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తానండి అంటాడండి. మేము సరే చెయ్యయ్యా ప్రార్థన అంటాం. ప్రార్థన చేశాక మీ ఇంటిలో చీకటి దేవుడు చూపిస్తున్నాడు అని అంటాడండి. అప్పుడు దాకా బాగానే ఉన్నాం, తింటున్నాం, బలంగా ఉంటున్నాం, పరిపాటలు చేసుకుంటున్నాం. ఆయన వచ్చి ప్రార్థన చేసి అనుమానం పెడతాడండి, బాబు మా ఇంట్లో సాతాను ఎట చేయాలయ్యా, నేను చూస్తా, ప్రార్థన చేస్తా, యేసునామమున ప్రార్థన చేస్తా, మీరేం భయపడొద్దు అంటాడు. మరి ఉచితంగా యేసునామమున ప్రార్థన చేస్తాడా అంటే, గుంటూరు వచ్చి ఒక రౌండ్ వేసి ఇంటికి పోయాడంటే 10,000 వస్తాయంట. ఆయనే నాకు చెప్పాడు, 10,000 వస్తాయండి ఒక రౌండ్ వేసిపోతే. గుంటూరు ఏం చేస్తాడు, ఇంటికి పోతాడు, ప్రార్థన చేస్తాడు. రెండో మాట ఏంది, ఇంట్లో సాతానుడాగా పడుతున్నాడు అంటాడు. వాడు అయ్యయ్యా సాతాను నువ్వే ఎలగొట్టయ్యా అంటాడు. నువ్వు ఎలగొట్టయ్యా అంటే గ్యారంటీగా ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉండి అది చేస్తాను ఇది చేస్తాను, కానుక తప్పదు.
కానుక ఇచ్చేదాకా వాడిని ప్రోత్సాహపరుస్తారు. ఇవి దేవుడు నిజముగా శక్తి ఇస్తాడు సేవకులకు. స్వార్థము కొరకు, కడుపు నింపు కొనుట కొరకు వాడా రాదు. యేసు ప్రభువారు వాక్యం ద్వారానే సమాధానము చెప్పడం మనం చూస్తాం. ఏమంటాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ద్వితీయోపదేశ కాండము ఒకసారి మనం చూసినట్లయితే వాక్యంలో మాట 8వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. అమ్మా, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని చాలు. ఆహారం వలనే కాకుండా దేవుని మాట వలన నరులు బ్రతుకుతారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆహారంతో బ్రతకండి. ఓ యేసు ప్రభువా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రొట్టెలు ఆహారంగా మార్చుకొని కడుపు నింపుకో. 40 రోజులు పగలు రాత్రుల్లో అన్నం లేకుండా ఉన్నావు కదా, ఉపవాసం ఉంటున్నావు కదా. ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువారు ఆ శోధనను జయించాడు. శోధనలు ఎన్ని రకాలో మనకు తెలియదు, ఏ రకంగా శోధింపబడతాము. సాతానుడు ఎందులో నుంచి మనల్ని ఉపాయము చేత శోధనలో పడవేయడానికి ప్రయత్నం చేస్తాడో మనకు తెలియదు. యేసు ప్రభువారు సిట్యుయేషన్, పరిస్థితి, ఆకలి, అక్కడ పరిస్థితి, ఆకలని పరిస్థితిలో ఒక స్వార్థం నేర్పడానికి ప్రయత్నం చేశాడు. స్వార్థం నేర్పడానికి ప్రయత్నం చేస్తే యేసు ప్రభువారే దానిని తిప్పి కొట్టడం మనము చూస్తూ ఉన్నాం. ఆకలి, డబ్బు సంపాదన, ఆశబోతుతనము, ఇవి చాలా కష్టమైన. ఈ మధ్య ఒక విషయంలో సంఘంలో ప్రశ్నించాను. ఒక సంఘంలో, ఏందబ్బాయి జనాన్ని బాగా కొట్టుకొచ్చాడు, ఈరోజు జనరల్ బాడీ అంటే సంఘం అంతా సమకూడి ఎన్నుకునే దినం కదా, జనం బాగా వచ్చారు అంటే ఒక పాస్టర్ గారు అన్నారు, మీకు తెలియదు సార్, ఒక బిర్యానీ ప్యాకెట్ 1 క్వార్టర్ మంది ఇస్తే ఈ విశ్వాసులు అనబడేవారు వస్తారు. అంటే వాళ్ళు సారాయి తాగుతారా నాయన, నీకు తెలియదండి. సహరాయికి, క్వార్టర్ సారాయికి, ఒక బిర్యానీ ప్యాకెట్కు సాతానుడికి అమ్ముడు పోయేవారు ఉన్నారా అంటే ఉన్నారు. మంచి వాళ్ళు పాడైపోతున్నారు. సాతానుడి వలలో పడి కుర్రపిల్లలు పాడవుతున్నారు. ఇప్పుడు కుర్రపిల్లల విషయమై చాలా ఆందోళన పడుతున్నాం. మీకు ఆందోళన ఉందో లేదో, కనీసం మీసం రానాడు సారాయి వాళ్లతో సహవాసం చేస్తూ వాళ్ళు ఏదైనా ఉచితంగా ఇదే క్వార్టర్ తాగుతాడో, ఔన్స్ తాగుతాడో, రకరకాల కొలతలు ఉన్నాయి వీళ్ళకి. పాతకాలంలో పెగ్గు, ఔన్సు ఇట్టనేవాళ్ళు. ఇప్పుడేమో క్వార్టరు, ఫుల్లు, హాఫు, ఈ కొలతలు వచ్చేసినాయి. ఈ వీటి కొరకు మీసాలు రాని వారు కూడా ఆశపడి సాతానుడి యొక్క ఒడిలో జ్వరబడుతూ ఉన్నారు. సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు నాశనం చేస్తాడు. క్వార్టర్ ఇప్పిస్తున్నాడుగా,
మరి ఒక ప్యాకెట్ బిర్యానీ ఇప్పిస్తున్నాడుగా అనుకుంటున్నారేమో పిల్లలు, కుర్రపిల్లలకు చెప్తూ ఉన్నా. చివరికి నీవు నాశనం వైపు వెళ్ళిపోతావు, కుటుంబ జీవితం పాడైపోతుంది. ఇది పెళ్ళి అయితే. పెళ్ళి కాదు, నూనూగు మీసం రాకముందే వెళ్ళిపోతున్నారు పిల్లలు, శోధనకు గురి అవుతూ ఉన్నారు. జాగ్రత్త సుమి. తల్లిదండ్రులు కూడా మరి గమనించాలి. సాతానుడు ఎవరిని మృంగుదా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు ఉన్నాడు. ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచూ ఉన్నాడు సాతానుడు. ఎవరిని మింగుతాడో. ప్రియమైనటువంటి వారలారా, మీ పిల్లల దాకా రానియకుండా జాగ్రత్త చేసుకోనండి, జాగ్రత్త చేసుకోనండి. రెండవది మనం చూసినట్లయితే, ఒక వ్యక్తి తన యొక్క గౌరవాన్ని అద్భుత శక్తి ద్వారా పెంపొందింప చేసుకోవడం. ఒక అద్భుత శక్తిని యేసు ప్రభువారు వాడుకొని ప్రజలలో ఒక మంచి సెన్సేషన్, అలజడి సృష్టించాలి. అబ్బో, అందుకని అంటున్నాడు, పర్వత శిఖరం దగ్గరకు తీసుకువెళ్ళి, లేక ఆ దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, మళ్ళీ అదే ప్రశ్న, నువ్వు గాని దేవుని కుమారుడు అయితే. అంటే డౌటా? సాతాను డౌట్ పెడుతున్నాడు. ఈ శిఖరము నుండి కిందకి దూకుము అంటే, కింద మనం గమనించినట్లయితే కిద్రోను లోయలోకి 400 అడుగుల లోతు ఉంటుందట. నీకు అద్భుత శక్తి ఉన్నది. ఆ శిఖరం నుంచి ఈ పట్టణంలో, యెరూషలేము పట్టణంలో జనం చూచుచుండగా 400 అడుగుల ఎత్తులో నుంచి దూకండి. యేసయ్యా నువ్వు దూకు, నీవు దేవుని కుమారుడు కదా. వాక్యం కూడా చెప్తున్నది కదా. 91వ కీర్తనలో మనం చూసినట్లయితే 11, 12 వచనాల్లో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను ఎత్తి పట్టుకొందురు, మీ పాదములకు రాయి తగులకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. వాక్యం కూడా చెప్తున్నాడు సాతానుడు. సాతానుడికి వాక్యం తెలుసు. క్రైస్తవులను శోధించడానికి కొందరికి మరి వాక్య జ్ఞానం కూడా ఉంటుంది, వాక్యం చదువుతారు. కానీ వాక్యాన్ని దాన్ని ఏమంటాం, పర్వర్సివ్, పెడత్రోవ అర్థము, పెడార్థము చెప్పడానికి వాక్యం చదువుతారు. వాక్యం ఎందుకు చదువుతారంటే, ఈ టీవీల్లో డిబేట్లు కొన్ని వస్తున్నాయి, నేను చూడ బుద్ధి కాదు నాకు. వాళ్ళు ఏం చేస్తారంటే పెడార్థములు ఇస్తారు. పెడార్థములు ఇచ్చి మీ బైబిల్లో ఈ విషయాలు ఉన్నాయి కదా అని పెడార్థములు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పెడార్థములు సాతానుడి పనే. సాతానుడు పెడార్థములు. ఇదిగో బైబిల్లో ఉంది కదా, 91వ కీర్తనలో ఉన్నది కదా, నీవు దూకితే రాయి కూడా తగలకుండా దేవుని దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు కదా, దూకు. ఒక 400 అడుగులు ఎత్తు నుంచి దూకితే ఈ యెరూషలేము పట్టణంలో నువ్వంటే అడిలిపోతారు. అబ్బో, ఈయన ఏ శక్తులు ఉన్నాయి, మహా గొప్ప దైవశక్తులు ఉన్నాయని అడిలిపోతారయ్యా, నువ్వు దూకు అంటాడు. పేరు కోసం దూకడం, పేరు కోసము, ప్రతిష్ట కోసము ఇలాంటి అలజడితో కూడిన వార్తలు సృష్టించడం. ఎందుకు? పేరు ఎందుకు?
దైవ సేవకుడికి రెప్యుటేషన్ ఎందుకు? లేక మరి పబ్లిసిటీ ఎందుకు? యేసు హెచ్చింపబడాలి. మన మాటల్లో, దేవుని వాక్యంలో, దైవ ఆరాధనలో యేసు ప్రభువారికే ఘనత. అంతేగాని దైవ సేవకులకు ఘనత అని మనము భావించరాదు. అప్పుడు యేసు ప్రభువారు అంటాడు, ఏమంటాడు చూడండి, 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6:16 మనము యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. ఓ సాతానుడా, దేవుణ్ణే శోధిస్తున్నావు. మనుషులను శోధిస్తావు, అది వేరే సంగతి. నీవు దేవుని శోధిస్తున్నావు. దేవునిని శోధింపకూడదు. అది ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్ర భాగంలో ఉన్నటువంటిది. కొందరు దేవుని శోధించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. దేవుని శోధించకూడదు సుమి, దేవుని జోలి రాకూడదు, దేవుని జోలి రాకూడదు, దేవుని శోధింపకూడదు. దేవునిని మరి మనం ఏమంటాం, విసికించకూడదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన మైకుల విషయంలో చాలా విసికింపబడుచున్నాం. ఆ చెట్టు మీద గొట్టాలు ఇప్పదీసి పడేశారు ఎవరు. అవి దానికి ఇరుక్కున్న ఎత్తుకుని పోయేవాడు వాడెవడో. అటువైపు సీసీ కెమెరా పనిచేయడం లేదని తెలిసినోడే ఇప్పదీశాడు. అంటే మామూలు దాన్ని పోయేవాడు కాదు. నాకేమీ రోషం లేదు, బాగు చేస్తాం, మరలా వాటి స్థానంలో కడతాం. దేవుని సువార్త ప్రజలు వినాల్సిందే. ఇదేం పంతాలు ప్రభల మీద మైకులు కాదు, వాడికన్నా మన భలే మోగాలనేది కాదు. దేవుని వాక్యం వినిపింప చేయడానికి పాలెంలో, గ్రామంలో, క్రైస్తవుల్లో, క్రైస్తవేతరుల్లో సువార్తను అనేకులు ఆలకించి తమ జీవితాలను నాణ్యమైన జీవితాలుగా మార్చుకుంటున్నారు. తమ జీవితాలను నాణ్యమైన జీవితాలుగా మార్చుకుంటున్నారనే సదుద్దేశంతో ఈ పని చేస్తున్నాం. దేవుడు చూడడం లేదా? నువ్వు చెట్టు ఎక్కినప్పుడు చూస్తాడు, ఇల్లు ఎక్కినా చూస్తాడు, ఇప్పదీస్తున్నా చూస్తున్నాడు, కింద పడేసినా చూస్తున్నాడు, పాడు చేస్తున్నా చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుని శోధింపకూడదు. ఎందుకంటే దేవుడే దాని విషయంలో చర్య తీసుకున్నాడంటే మనము తాళుకొనలేదు. దైవ సేవకుడు ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు నిలబడ్డానికే ఓర్పుతో, ఓపికతో, డబ్బులు ఖర్చుతో ఆ కార్యక్రమాలను సరిదిద్దుతాం. ఈ దినం 1:30కు ప్రారంభం కావాల్సినటువంటి వర్తమానము అరగంట ఆలస్యమైంది. పర్వాలేదు. కానీ దైవ సేవకుడు శోధనకు నిలబడతాడు. దేవుని శోధించొద్దు అంటాడు. దేవుని శోధిస్తే దాని వ్యవహారము వేరే. దేవుని శోధించవద్దు. మనం ఎప్పుడు కూడా పరిచర్య విషయంలో లేక మరి మనము దేవుని సేవ జరుగు విషయంలో, దేవుని యొక్క కార్యక్రమాల విషయంలో, విధానముల విషయంలో మనము శోధించకూడదు. చెప్తాడు యేసు ప్రభు, సాతానుడా, నీవు
శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. చివరిగా శోధనలో మరొక విషయాన్ని మనము గమనించినప్పుడు చివరిగా మరొక విషయం తెలియజేస్తున్నాడు. ఏమని మనం గమనించినట్లయితే 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పాను. చివరకు లాస్ట్ అంటే యేసు ప్రభు వారి విషయంలో, మన విషయంలో రకరకాల శోధనలు ఉంటాయి. యేసు ప్రభు వారి విషయంలో మరి శోధన మరొకటి మనం చూస్తే, సాతానుడు అంటున్నాడు మన ఇద్దరం కాంప్రమైజ్ అవుదాం. ఇప్పుడు కాంప్రమైజ్ అనే మాట చాలా ఎక్కువగా వినపడుతూ ఉంటాం. నువ్వు ఎవరితోనైనా కాంప్రమైజ్గా, సాతానుడితో కాంప్రమైజ్ కావద్దు. ఎవరితోనైనా లాలూచి పడు, సాతానుడితో లాలూచి పడవద్దు. సాతానుడు దేవునికి వ్యతిరేక దిశలో పనిచేయుచూ ఉన్నటువంటి వాడు. దేవుడు దేవుని రాజ్యమును కట్టుచూ పోవుచూ ఉంటే, లేక వ్యాప్తి చెందిస్తూ పోతూ ఉంటే సాతానుడు కూల్చడానికి వస్తూ ఉన్నటువంటి వాడు. సాతానుడికి జయం లేదు. కానీ సాతానుడు రాజీ పడదాం అంటాడు. ఒక్క విషయంలో రాజీ పడదాం. మనం బాప్తిస్మాల విషయంలో కొంతమంది అభ్యంతరాలు చెప్తూ ఉంటారు. లేస్తే అబద్ధం చెప్పాలి కదా, లేస్తే అబద్ధం చెప్పాలి కదా. ఒకరి గురించి చెప్పబడినది ఏంటంటే, బాప్తిసం నాకొద్దు, నేను ఇంట్లో ఉండి ముళమూరులో ఉన్నానని అబద్ధం చెప్తా ఉంటాను ఎప్పుడు. బాప్తిసం తీసుకుంటే ఈ అబద్ధం చెప్పడానికి వీలు లేదు, అట్ట చెప్పకపోతే నాకు గడవదు. అందుకని బాప్తిస్మానికే దూరంగా ఉంటా. అబద్ధమే నాకు జీవితాన్ని ఇస్తుంది. అది సరికాదు కదా. దేవుడిచ్చే జీవితం వేరు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడైన సాతానుడితో జీవితము వేరు. అబద్ధమే నీ జీవితానికి సంపాదన ఇస్తుంది అనుకుంటే అది చాలా పొరపాటు. లేక సాతానుడు నేర్పించే మోసమే నీ జీవితాన్ని కడుతుంది అనుకుంటే అది తప్పుడు అభిప్రాయము. దేవుడు నీ జీవితాన్ని కడతాడు. దేవునితో నీవు అంటగట్టబడాలి. దేవుడు నీ జీవితాన్ని ఎట్లా కట్టాడో తెలుసా? నీ పాపమునంతటిని మొదటిగా తన మీద వేసుకొని శిలువ మీద ప్రాణం పెట్టి రక్తము కార్చి ఆయన మన జీవితాలను కట్టుచూ ఉన్నాడు. మన శిక్షను ఆయన వేసుకున్నాడు, మనకు విమోచన అనుగ్రహిస్తున్నాడు. సాతానుడు ఆ పని చేస్తాడా? మన తప్పులు వాడు భరిస్తాడా? మన శిక్షను వాడు పొందుతాడా? మనల్ని ఇంకా నాశనం నుండి అతి నాశనం వైపు, నాశనం నుండి వినాశనం వైపు నడిపిస్తాడు. కానీ సాతానుడు మన జీవితాలను కట్టడు. సాతానుడితో లాలూచి పడవద్దు అంటున్నాడు. నా కాళ్ళకు మొక్కవయ్యా అంటున్నాడు దేవుని కుమారుడు. మీరు కాళ్ళకు మొక్కుతారు,
తాగుబోతుల వెంట తిరుగుతారు, తిరుగుబోతుల వెంట తిరుగుతారు, మోసగాళ్ళ వెంట తిరుగుతారు. దానివల్ల మీకేదో ఘనత లభిస్తుందని అనుకుంటారు. ఒక మోసగాడి వెంట, సాతానుడి వెంట, దుర్మార్గుడి వెంట, దుష్టుడి వెంట, బలత్కారుల వెంట, కొట్టుబోతులతో, త్రాగుబోతులతో, దూషకులతో నీవు సహవాసం లాలూచి పడి సహవాసం చేస్తే జీవితము కట్టబడదు. ఇంకా కిందకి దిగిపోతాం. యేసు ప్రభు వారిని అంటాడు సాతానుడు, నా కాళ్ళకు మొక్కు, ఇదిగో ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను. సాతానుడు రాజ్యం కూలిపోతుంది. ఎప్పుడు పొరపాటు పడవద్దు. సాతానుడు రాజ్యం కట్టబడుతుంది. సాతాను రాజ్యం వర్ధిల్లుతుంది, విస్తరిస్తుంది. అది కూలిపోయే రాజ్యము సాతానుడు. ఈ రాజ్యం నీకు ఇస్తానంటున్నాడు ఆ సాతానుడు. సాతానుడితో లాలూచి పడవద్దు, అది పెద్ద శోధన. లాలూచి పడేలాగున నీకొక ఉచ్చు వేసి బిగిస్తారు, అందులో పడవద్దు. విశ్వాస కలుగు శోధనలు యేసుప్రభు వారికే వచ్చినాయి. దానికి సమాధానం ఏం చెప్తున్నాడమ్మా? యేసువానితో సాతానా, సాతానా పొమ్మో, గెట్ అవుట్. ఆడదాకా వచ్చేసింది. సాతాన్ని భరించాడు, జవాబు చెప్తున్నాడు, అంతా అయిపోయింది. ఇంకా పీక్కి వెళ్ళాడు. నాకు నమస్కారం చేయమంటున్నాడు యేసు ప్రభు వారిని. నా కాళ్ళకు మొక్కవయ్యా, నీకు ఈ రాజ్యం ఇచ్చేస్తానంటున్నాడు. నా కాళ్ళకు మొక్క అంటే గెట్ అవుట్ అన్నాడు. ఇక చాలులే పో, నీ శోధనలు చాలు, నీ టైం అయిపోయింది, నా దగ్గరికి రావద్దు. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 6:13 చూడమ్మా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించు. సాతానుడికి కాదు, యెహోవాకి భయపడండి, ఆయనను మాత్రం సేవించండి. మీ రాజ్యాన్ని నేను కడతాను. యెహోవా దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని కట్టాడు. వాళ్ళు సాతానుడికి లోబడి పోగొట్టుకున్నారు. నీ జీవితమును కట్టువాడు, నా జీవితమును కట్టువాడు దేవుడే. ఆయన్నే సేవించండి, ఆయన వైపే మీరు వెళ్ళండి, ఆయన వైపే నేను వెళ్ళవలసి ఉన్నది, ఆయనకు మాత్రమే మ్రొక్కవలసి ఉన్నది, ఆయన మాటల ప్రకారమే జీవించవలసి ఉన్నది. ఆయన మనకు క్షేమమును మేళ్లను దయచేయువాడు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము ఆయనే దెబ్బలు తిన్నవాడు, రక్తమును కార్చినవాడు, మన శిక్షను ఆయన భరించి మనకు విడుదల ఇచ్చుచున్నవాడు. అట్టి దేవుని మనం కలిగి ముందుకు సాగుటకు దేవుడు కృపచూపును గాక. ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయిచుండగా ప్రభు బల్ల సిద్ధం చేయబడుతూ ఉన్నది. బాప్తిసం పొందినటువంటి వారందరూ ప్రభు బల్లాలో పాల్గొనుటకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. మీ మాటలు మాకు అనుగ్రహించి ఉన్నావు. ఆ మాటలు మా హృదయంలో ఆశీర్వదించండి, ఫలింప చేయండి. సాతానుడి యొక్క ఉరిలో మేము పడకుండా మా తండ్రి నాయన, శోధనలో మేము లొంగిపోక మిమ్మల్ని మాత్రమే సేవించుటకు, జీవితకాలము మిమ్మల్ని వెంబడించుటకు, ఆరాధించుటకు మాకు సహాయము దయచేయమని
వినిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి బాప్తిసం పొందిన వారు